హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం మటన్ 65 అయితే చేసుకుందామండి. ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్, రసం ఎందులోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ప్రిజర్వ్ కూడా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా మటన్ని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 విజిల్స్కి మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం అందులో కావాల్సిన స్పైసెస్ని అయితే మనం యాడ్ చేసుకొని కలుపుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే నాకు ఉడికిపోయిందండి. ఇందులో వచ్చిన వాటర్ని అయితే నేను వేస్ట్ చేయనండి. ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి కదా, కార్న్ఫ్లోరు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం కలర్ అండి. ఇవన్నీ ఆ మటన్ వాటర్తోనే నేను కలుపుకుంటాను. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాను. ఆ మటన్లో వచ్చిన వాటర్తో కలుపుకోవడం వల్ల ఆ 65 అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం వాటర్ కరెక్ట్గా వేసుకొని కుక్ చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఎంత వాటర్ అయితే పడతాయో ఆ మటన్లో నుంచి వచ్చిన వాటర్నే వేసుకొని ఎన్ని మటన్స్ మనకి కావాలో క్వాంటిటీని బట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలాగా ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనం కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకుని కూడా చాప్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని అయితే మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని అయితే హీట్ చేసుకొని అందులో ఈ మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి. కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అంతే అండి, ఇది డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని ఆనియన్స్తో, లెమన్తో సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ఈ మెజర్మెంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది. థ్యాంక్ యూ.